ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఉన్నాయంటి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాయంటి మాదిగపల్లిని మాలపల్లిని పరిశీలించడం జరిగింది. దాదాపు 300 కుటుంబాలు పైగా ఉన్నాయి. ఈ కాలనీలో జగజ్జీవన్ విద్యుత్తు పథకం అమలవుతున్న క్రమంలో ఇప్పుడు దాకా కరెంటు బిల్లులు కట్టించుకోలేని ప్రభుత్వం ఏకాఏకన ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కరెంటు బిల్లులు కట్టమని చెప్పి ఒత్తిడి చేయటం కాకుండా మీటర్లు పీకేస్తూ ఉన్నారు. మా పరిశీలనలో తేలింది, ఎవరికి కూడా 200 యూనిట్లు పైగా ఎవరికి కూడా రానటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందరికీ 90 నుంచి 130, 140 యూనిట్ల వరకే కలుగుతూ ఉంది. కిందేమో డబ్బులు ఎక్కువ వేశారు. కానీ ఈ కరెంట్ అధికారులు దళితులు కాబట్టి, గిరిజనులు కాబట్టి లేవి మాట్లాడినా చెల్లుబాటు అవుతున్న ఉద్దేశంతోనే వాళ్ళ మీద దుర్మార్గమైన పద్ధతుల్లో వాళ్ళని కరెంటు బిల్లు కట్టమని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద మేము కేవీపీఎస్గా పరిశీలన చేసిన క్రమంలో ఒక పక్క ఉచిత విద్యుత్తు ఉందని చెప్పి ప్రచారం లేదు, చైతన్యం చేయడానికి మార్గాలు లేవు. కట్టది చెప్పినటువంటి ప్రభుత్వమే మళ్ళా కట్టమని చెప్పి ఈ రకంగా అడగటం అనేది దుర్మార్గ విషయం. దీన్ని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తాం, ఇంధన శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే మాత్రం ఇది ఒక బుట్టాయిగూడలో ఉన్న సమస్య కాదు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దళితులు కాబట్టి, గిరిజనులు కాబట్టి వాళ్ళేం మాట్లాడలేరు కాబట్టి వాళ్ళని ఓట్ల బ్యాగ్ కోసం ఉపయోగించుకునే పాలక ప్రభుత్వాలు ఆ రకంగా కాకుండా ఇలా కరెంటు బిల్లులు ఒత్తిడి చేయించి కోరుతున్నారు. ఇది సరైనది కాదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రెండోది, మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాం, ఇప్పుడు చంద్రబాబు గారిని అడిగాం. 200 యూనిట్లు కాదు 300 యూనిట్లు పెంచమని పెడుతున్నాం. 300 యూనిట్లు పెంచాలని చెప్పి డిమాండ్ ఏమో పక్కన పెట్టారు. 200 లోపు వచ్చిన వాళ్ళందరి మీద బలవంతంగా ఈరోజు కరెంట్ అధికారులు బిల్లులు కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు. కట్టకపోతే మీటర్లు పీకేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం రాసినటువంటి పాలకులు ఈ రకంగా దళితుల గిరిజనుల యొక్క బిల్లుల్ని కట్టలేదని చెప్పి మీటర్లు పీకేయటం సరైనది కాదు, ఇది చట్టవిరుద్ధం చెప్పి దీని మీద ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారో వారు వేయిలా డీలా ఎవరైనా సరే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.